బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ బ్లౌజెస్ అన్నమాట. డిజైనర్ బ్లౌజెస్ అండర్ 300-350 రూపీస్ లోనే చూపించబోతున్నాను. స్టిచెడ్ బ్లౌజెస్ అండి, ప్రతిదీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లో బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. సో ఈ మధ్య కాలంలో బ్లౌజెస్ కలెక్షన్ చేయాలా, మీలో చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు అక్క బ్లౌజెస్ కలెక్షన్ చేయండి అని. సో ఈ బ్లౌజెస్ అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకే వీడియోకి వెళ్ళాలని ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీ షాప్ అయినా డౌన్లోడ్ చేసుకోకపోతే నా రిఫరల్ కోడ్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తా. ఆ లింక్ యూస్ చేసి మీరు కనుక పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీద 30% ఆఫ్ అనేది వస్తుందని 100% సేవ్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే జస్ట్ ట్రెండింగ్ జస్ట్ లాంచ్డ్ బ్లౌజెస్ అనమాట. మీషోలో ఇప్పుడే కొత్తగా వస్తున్న బ్లౌజెస్. సో అవి చూపించేస్తాను. సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ బాందీ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుంది. ఇలా చూస్తే స్లీవ్స్ లేవని అయితే అస్సలు అనుకోకండి, దీనికైతే స్లీవ్స్ ఉన్నాయి. సో నేను పర్చేస్ చేసిన ప్రతి దానికి స్లీవ్స్ ఉన్నాయి. కొంతమంది ఏమంటే ఇట్లా ఎందుకు ఇస్తానంటే, కొంతమంది స్లీవ్లెస్ ఇష్టపడతారు కదా. సో నార్త్ సైడ్ మన ఇక్కడున్న ముంబై సైడ్ అంతా స్లీవ్లెస్ ఇష్టపడతారు. సో అలా కొంతమందికి కొన్ని అంటే స్లీవ్స్ కావాలనుకుంటే కుట్టించుకోవచ్చు, లేదంటే లేదన్నట్టు కొంతమంది ఇలా ఇస్తారు. సో ఇలా చూడంగానే మనం ఏమనుకుంటాం, స్లీవ్లెస్ కదా సో మనం వేసుకోము వద్దులే అనుకుంటాం. అందుకని చెప్పి నేను ఇలాంటి బ్లౌజెస్ కూడా చేస్తున్నాను, మీకు ఉపయోగపడతాయి కదా. మీకు నచ్చి కూడా కొంతమంది పర్చేస్ చేసుకుండా వదిలేస్తుంటారు. సో ఇదైతే ఉపయోగపడుతుంది. చూడండి, నెక్ అయితే మనకి ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది. ఇక్కడైతే నెక్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ప్యాటర్న్ వచ్చేసి నెట్టెడ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సో చూడండి, ఇలా వస్తుంది అనమాట. నెక్ పైకే ఉంటుందండి. మీకు ఇంకా కొంచెం ఇబ్బంది అనిపిస్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఇలాగా చిన్న స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అవసరం. ఇది జస్ట్ లాంచ్ బ్లౌజ్ ఇప్పుడే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ చూస్తే మనకి నెక్ వి నెక్, ఇక్కడ నెట్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఇదిగోండి నెట్, ఇదంతా నెట్ అనమాట. ఇలా వచ్చింది. ఇక్కడైతే ప్యాడెడ్ బ్లౌజ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది బాందిని ప్రింట్. ఎంత స్మూత్ గా ఉందంటే బ్లౌజ్ అయితే చాలా మెత్తగా చాలా అందంగా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మనకి కప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్యాడెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. మీకు అవసరం లేకపోతే మీ టైలర్ దగ్గరికి వెళ్ళి తీపిచ్చేసుకోవచ్చు ప్యాడ్స్ కూడా. సో ఇంక ఇక్కడైతే ఇలా వచ్చింది. బ్యాక్ చూపిస్తాను. ఇలా హై నెక్ వచ్చింది. బ్యాక్ వచ్చేసి మనకి నెక్ ప్యాటర్న్ ఇట్లా మనకి పైన ఇచ్చి హై నెక్ వచ్చి ఇక్కడైతే ఇలా మనకి ఒక బటన్ లాగా రౌండ్ గా ఒక షేప్ అనేది ఇచ్చారనమాట. చాలా బాగా ఇచ్చారు. అండ్ కింద చూస్తే మనకి హుక్స్ ఇచ్చారు. మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, హుక్స్ అనే కింద. సో ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ క్లియర్ గా చూడండి. బ్యాక్ చూస్తే మనకి ఇలా ఉంది, ఫ్రంట్ చూస్తే ఇట్లా వచ్చింది. ఇంకా లోపల చూద్దాము. లోపల అయితే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ వేసారండి. చాలా బాగుంది స్టిచ్చింగ్. సో ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ లోపల ఖర్చు చూద్దాము ఎంత ఇచ్చారు అనేది. ఖర్చు కూడా బాగానే ఇచ్చారు. ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు ఇచ్చారు. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ వరకు ఖర్చు ఇచ్చారు. సో నాకు స్టిచ్చింగ్ క్వాలిటీ బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ అండి, చాలా అందంగా ఉంది బ్లౌజ్. సో ట్రెండీగా అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న డిజైనర్ బ్లౌజ్. నచ్చితే మిస్ చేసుకోవద్దు. 100% క్వాలిటీ అనమాట. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా రీసెర్చ్ చేసి బ్లౌజెస్ అయితే అసలు దొరకట్లేదు. చాలా రీసెర్చ్ చేసి పర్చేస్ చేసిన బ్లౌజ్ అనమాట. నచ్చితే మిస్ చేసుకోకండి, ట్రై చేయండి. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది. వీటిలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. టైజల్స్ చూస్తే మనకి పైన ఇలా ఇచ్చారు. సో ఇదనమాట మన ఫస్ట్ బ్లౌజ్. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే కంప్లీట్లీ సీక్వెన్స్ ప్యాటర్న్. ఇందులో కూడా అన్ని షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కూడా డౌట్ ఉంటుంది కదా. సైజ్ వచ్చేసి నేను వచ్చి 36 ఉంటే 34 ఉంటే 34 ఇస్తాను, లేకపోతే 36 ఆల్టరబుల్ ఇచ్చుకుంటాను, సరిపోతుంది. మనకి 36 ఆల్టరబుల్ అంటే మనం కొంచెం ఆల్టరేషన్ చేస్తే మనకి 34 సైజు అలా వచ్చేస్తుంది, సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ సైజ్ ఇస్తే షోల్డర్ అనేది మనకి ఇక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అస్సలు బాగోదు, లుక్ వైజ్ గా కూడా బాగోదు. సో నాలో ఎవరైనా ఉంటే మీరు 36 ఉంటే 36 ఇచ్చుకోండి, లేదంటే 36 ఆల్టరబుల్ ఇచ్చుకోండి. 34 సైజ్ అన్ని సార్లు అవైలబుల్ ఉండదు అనమాట. సో అందుకని చెప్తున్నా, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదైతే ఇది కూడా ఇదైతే అసలు డీప్ ఏమి ఉండదు. మనం వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట. నెక్ ఇలా చీర పైకి వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారా, ఇది కూడా ఒక మంచి డిజైనర్ సీక్వెన్స్ ప్యాటర్న్ బ్లౌజ్. సో ఏ సారీ ఏ కలర్ అయినా అవైలబుల్ ఉంది ఇందులో. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. ఇది స్లీవ్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చింది. చూసారా, కంప్లీట్లీ పార్టీవేర్ డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. మనకి ప్యాడ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ప్యాడ్స్ ఇచ్చారు. డిజైన్ అయితే ఫ్రంట్ ఇలా. కలర్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో సేమ్ కలర్ అనమాట అది. అండ్ ఇక్కడ చూస్తే సీక్వెన్స్ ప్యాటర్న్ మీకు ఫ్రంట్ ఎలా ఇచ్చారో బ్యాక్ కూడా సీక్వెన్స్. నాకు అది బాగా నచ్చింది. సో మనం ఇట్లా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంత డిజైనర్ గా మనం స్టిచ్ చేయించుకుంటే ఖచ్చితంగా 600-700 ఈజీగా అవుతుంది. 300-350కి మనకి మీషోలో మంచి క్వాలిటీ వచ్చేస్తుంది అనమాట. క్వాలిటీ కూడా అవసరం ఉంది, చాలా బాగుంది. దీనికి వచ్చేసి మనకి హుక్ ప్యాటర్న్ పైన ఇచ్చారు అండ్ కింద కూడా ఇచ్చారు.
చూసారా బ్యాక్ నెక్ మీకు క్లియర్ గా కనిపించాలని ఇలా పెట్టాను. సో క్లియర్ కనిపిస్తుంది కదా, ఇట్లా రౌండ్ నెక్ అనేది వచ్చింది. పైన వచ్చేసి ఇట్లా హుక్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ దీనికి కింద కూడా మనకి ఇట్లా హుక్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇదేం లేదండి, ఈ బౌ అనేది పక్కన జస్ట్ స్టిచ్ చేశారు, జస్ట్ డిజైన్ కోసం, మోడల్ కోసం అని చెప్పి బౌ అనేది కింద అలా స్టిచ్ చేశారు. చూసారా ఇలా వచ్చింది అనమాట డిజైన్. సో ఇక్కడ ఇలా బౌ అనేది ఇలా స్టిచ్ చేశారు. ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఇలా వచ్చింది అనమాట ప్యాటర్న్, చాలా బాగుంది. ఇంకా లోపల చూద్దాం. లోపల అయితే మనకి ఖర్చు అయితే చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఖర్చు వచ్చేసి మనకి ఇట్లా 1 ఇంచ్ ఖర్చు చాలా బాగా ఇచ్చారు. లోపల ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ కూడా బాగా ఇచ్చారు. అంటే కాటన్ అయితే కాదు, బట్ బాగుంది ఫ్యాబ్రిక్, మరి గుచ్చుకున్నాం అట్లా ఏం లేదు, చాలా బాగుంది. సో బ్లౌజ్ అయితే ఓవరాల్ గా ఇదండి. చూసారా వీటిలో కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. చాలా బాగుంది కలర్ అయితే. ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. సో ఇది ఇక్కడైతే బ్లౌజ్ ఇలా వచ్చింది. లెంత్ ఎంత వరకు, సో హ్యాండ్స్ ఎంత వరకు వస్తాయని నేను చూపిస్తాను డెఫినెట్ గా. సో హ్యాండ్స్ అయితే ఇలా, నాకైతే కొంచెం లూజ్ ఉంది చెప్పాను కదా. హ్యాండ్స్ అయితే మనకి ఇంతవరకు వస్తాయి. వేసుకున్నా కూడా బాగుంటుందండి, కప్ సైజ్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది. సో బాగుంటుంది, నచ్చితే ట్రై చేయండి. పార్టీ వేర్ సారీస్ మీదకి చాలా అందంగా ఉంటుంది. ఇది మన సెకండ్ బ్లౌజ్. థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. అసలు ఏం చెప్పాలి దీని గురించి, ఇది ఇప్పుడే వస్తున్న బ్లౌజ్. దీన్ని చూసుకుంటే స్లీవ్లెస్ అనుకోకుంటే స్లీవ్స్ అయితే ఇచ్చారు లోపల. చూసారా ఇది మల్టీ కలర్ బ్లౌజ్. ఏ శారీ మీదకైనా మనం మాక్సిమం మల్టీ కలర్ మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. బ్లౌజ్ చాలా 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 అందంగా ఉంది. అసలు ఈ డిజైన్ ఫినిషింగ్ స్లీవ్లెస్ ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా స్లీవ్లెస్ ట్రై చేయండి, చాలా బాగుంటది అనమాట. సో ఇది నెక్ అయితే మనకి ఇలా ఇచ్చారు. ఇది కూడా ప్యాచ్ బ్లౌజ్. ఈ మిర్రర్స్ అనేవి ఒరిజినల్ కాదు, జస్ట్ పేపర్ మిర్రర్స్ అనమాట. ఇక్కడ ప్యాచ్ చూస్తే మనకి ఇలా వచ్చింది. చూసారా ఇక్కడ ప్యాచ్ చూస్తే మనకి కప్స్ అయితే మనకి ఇలా ఇచ్చారు. సో ప్యాటర్న్ చూపిస్తున్న దగ్గర నుంచి చూడండి, మల్టీ కలర్ బ్లౌజ్. అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ లోపల ఏదైతే ఉందో అది వైట్ కలర్ అనమాట, బాగుంది. మనకి ఇలా ఇచ్చారు, వీనెక్ ఇచ్చారు. అండ్ టెజిల్స్ కూడా మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. చూసారా టెజిల్స్ కూడా మనకి ఇలా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ లోపల స్లీవ్స్ ఉన్నాయని చెప్పాను కదండి, ఇదిగోండి స్లీవ్స్. ఇదైతే ఇటువైపు ఒక స్లీవ్ ఇచ్చారు, అండ్ ఇటు సైడ్ హ్యాండ్ కి ఇటువైపు ఇచ్చేసారు అనమాట. ఇదిగోండి 2 స్లీవ్స్ అనేది ఇచ్చారు. ఇంకా ఖర్చు చూద్దాము ఎంత ఉందా అనేది. కొంచెమే ఇచ్చారు. సో ఒక 1 ఇంచ్ వరకు ఇచ్చారనమాట. ఇలా కనిపిస్తుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వరకు ఖర్చు అనేది ఉంది. సో ఇది లోపల లైనింగ్ కూడా బాగుందండి, బాగా వేశారు. సో నాకైతే ప్యాటర్న్ అయితే బాగా నచ్చింది. నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. బ్యాక్ చూసినా మనకి ఇలా వచ్చింది అనమాట. సో ఇది మన థర్డ్ బ్లౌజ్. ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది ఎప్పటి నుంచో వచ్చింది, బట్ నేను పర్చేస్ చేసాను. ఎలా ఉంటుందా, ఇప్పుడైతే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో ఇవైతే ఒరిజినల్ మిర్రర్స్ అండి, మీరు చూసే ఉంటారు ఈ బ్లౌజ్. సో ఇది ఒరిజినల్ మిర్రర్స్, చాలా బాగుందన్నమాట. దీనికి కూడా మనకి స్లీవ్స్ ఇచ్చారండి లోపల. దీనికి కూడా స్లీవ్స్ అనేవి ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట, చాలా బాగుంది. మిర్రర్స్ అయితే చాలా బాగుంది. ఒరిజినల్ మిర్రర్స్ కాబట్టి వెయిట్ కూడా ఉంది. చూడండి ఇదంతా మనకి మిర్రర్స్ అనేవి ఒరిజినల్ మిర్రర్స్, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా గ్రాండ్ గా ఉందన్నమాట. స్లీవ్లెస్ వేర్ చేసే వాళ్ళు ఇలాగే వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది లుక్. సో హ్యాండ్స్ కూడా ఉన్నాయి, లోపల చూపిస్తాను. మిర్రర్స్ అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది అనమాట. నెక్ కూడా మనకి ఏం డీప్ ఉండదు ఫ్రెండ్స్, ఇట్లా పైకి ఉంటుంది, మీరు ఎటువంటి డౌట్ లేదు. అండ్ బ్యాక్ నెక్ చూస్తే మనకి దీనికి బాగా డీప్ ఇచ్చారు. సో కప్స్ ఇప్పుడు ఇలా డీప్ ఇచ్చారు కదా, చాలా మంది డౌట్ బ్రా వేసుకుంటే కనిపిస్తుంది కదా అని. సో దీనికి అయితే మనకి స్ట్రిప్స్ లెస్ బ్రా ఉంటుంది కదా, అలాంటిది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి ఇక్కడైతే మనకి కట్టుకోవడానికి ఇక్కడ టెజల్స్, కింద కూడా టెజల్స్ ఇచ్చారు. అండ్ పైన కూడా మనకి ఇలా టెజల్స్ అనేది ఇచ్చారు. సో ఇలా పైన కింద 2 సైడ్స్ టెజల్స్ అనేది ఇచ్చారనమాట. చాలా బాగుంది, మిస్ చేసుకోకండి. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. లోపల ఖర్చు చూస్తే మనకి ఇంత ఉంది, ఒక 1/2 ఇంచ్ ఉంది. అండ్ కప్స్ చూస్తే ఇలా వచ్చింది అనమాట. సో ఓవరాల్ గా డ్రెస్ అయితే మనకి ఇలా, బ్లౌజ్ అయితే మనకి ఇలా ఉంది. చూసారా చాలా బాగుంది బ్లౌజ్. ఇది మన 4 బ్లౌజెస్. ఇప్పుడైతే నేను టోటల్ 4 బ్లౌజెస్ చూపించాను. ఏదైనా హ్యాపీగా పర్చేస్ చేసుకో, చాలా చాలా బాగుంది అనమాట క్వాలిటీ. అండ్ ఇంక నేను వేసుకున్న డ్రెస్ ఆబ్వియస్లీ మీకు బాగా నచ్చేసి ఉంటుంది, నాకు కూడా బాగా నచ్చే పర్చేస్ చేస్తాను. ఇది మీషోలో నేను పర్చేస్ చేస్తాను. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇందులో నేను స్మాల్ సైజ్ ఇచ్చేసాను బై మిస్టేక్. ఒక్కొక్కసారి మీషోలో మీడియం నాకు బాగా లూజ్ అయిపోద్ది, అందుకని నేను స్మాల్ ఇచ్చుకున్నాను ఈసారి. బట్ స్మాల్ ఇదైతే కొంచెం టైట్ అయింది. ఇందులో అయితే మీడియం అయితే పర్ఫెక్ట్ అనమాట, ఖచ్చితంగా సరిపోతుంది. సో
ఎవరు నచ్చిన పర్చేస్ చేసుకోండి. కొత్తగా వస్తున్న డిజైన్. దీనికి సైడ్ ఇక్కడ నుంచి కింద వరకు ఒక స్లిట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలా వచ్చింది. సో డెఫినెట్ గా దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇదే కలర్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కలర్ చాలా బాగుంది. ఈ కలర్ లో నాకు ఒక శారీ ఉంది. అది కట్టుకున్న ప్రతిసారి చాలా మంది అడుగుతారు. సో ఇప్పుడు ఈ డ్రెస్ మీకు మీషోలో అవైలబుల్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి. చాలా 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 బాగుంది. లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్. ప్యాంట్ కూడా మనకి ఇక్కడ హ్యాండ్స్ కి ఎలా వచ్చిందో ప్యాంట్ కి కింద కూడా అదే వచ్చింది. ఇదనమాట. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.